ఒక విమర్శ బాగా వస్తుంది. ఏంటి అంటే పిఠాపురం నుంచి వర్మ గారు ఉన్నారు ఆల్రెడీ. అయితే పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టారు. ఆయనకు సపోర్ట్‌గా ఉన్నారు ఇప్పుడు వర్మ గారు. కానీ అయినప్పటికీ వర్మ గారి పైనే పవన్ కళ్యాణ్ డిపెండ్ అయ్యి ఉన్నారు. ఎక్కువ క్యాంపెయిన్ చేయట్లేదు. ఎక్కువ రెస్ట్ మోడ్‌లో ఉన్నారు అని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. దీనికి మీరేమంటారు? పిఠాపురంలో గతంలో ఏమైపోతుందంటే అంతా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక అపోహలు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తిరుగుతూనేమో పవన్ కళ్యాణ్ పిఠాపురానికే సీమితం అయిపోయారని చెప్పేసి బయట చెప్తారు. ఆరోగ్య సమస్యలు వచ్చి ఒక 2 రోజులు ఆయన రెస్ట్ తీసుకున్నారు. దాంతో ఏమవుతుంది, మళ్ళీ యాత్ర స్టార్ట్ అవుతుంది కదా. పవన్ కళ్యాణ్ గారు రెస్ట్లో ఉన్నప్పుడు బాధ్యత ఎవరిది? వర్మ గారు పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించడమే కాదు, భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ బాధ్యత వాళ్ళు పడింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చినా రాకున్నా ఖచ్చితంగా ఈ కూటమి యొక్క అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలిపించే దిశగా ఆయన కృషి చేస్తున్నారు. దానికి వర్మ గారే పనిచేస్తున్నారు, ఆయన ఇంట్లో పండుకుందని చెప్పేసి అంటే అది అపోహలు మాత్రమే. మనిషి అన్నప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఆరోగ్యపరమైన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రేపు మాపు ఆయన కోలుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మళ్ళీ పిఠాపురంలో వర్మ గారితో కలిసి ఆయన తిరగడం జరుగుతుంది, ప్రజలను కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా భారీ మెజారిటీతో అక్కడ గెలవడం జరుగుతుంది. అండ్ కేసీఆర్ నిన్న ఒక మాట అన్నారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, మూర్ఖుడు అని చెప్పేసి ఒక మాట అన్నారు. ఎందుకని ఉంటారు? వీడేందో మరి చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు అంటే వీడేందో, వీడు దొంగ కదా. రాష్ట్రాన్ని మొత్తం కుటుంబ సభ్యులంతా కలిసి దోచినట్టు దోసుకున్నారు. అందుకే మొత్తం కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయి చెట్టుకోడు గుట్టకోడు పోయిండు. రాష్ట్రాన్ని మొత్తం తాగుబోతు తెలంగాణ చేసి మద్యం తెలంగాణ చేసి ఈరోజు వీని ముఖం చూసినోడు ఎవడు లేడు ఇక్కడ. ఈ లంగకు ఈ దొంగకు లంగ సోపతి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చంద్రబాబు తిడితే జగన్మోహన్ రెడ్డి ప్రశంస పొందుతాడు. జగన్మోహన్ రెడ్డి కొంచెం ఖుషి అవుతాడు అనమాట. ఈ చంద్రబాబు నాయుడుని తిడితే జగన్మోహన్ రెడ్డి ప్రశంస పొందొచ్చు. రేపు జగన్మోహన్ రెడ్డి నాకు అనుకూలంగా వ్యవహరిస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికి ఈ యొక్క స్తోమత లేని దొంగ ఆకాశం మీద చూసి ఉంచేసినట్టు చంద్రబాబును చూసి తిట్టడం జరుగుతుంది. చంద్రబాబు మీద వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది, విమర్శలు చేయడం జరుగుతుంది. చంద్రబాబుని విమర్శించే స్థాయి కేసీఆర్ది కాదు. కేసీఆర్ స్థాయి ఈరోజు చెర్లపల్లి జైలు. ఖచ్చితంగా ఆడికి పంపిస్తాం. చట్టం తన పని తను చేసుకుపోతుంది. చట్టపరంగా కేసీఆర్ ఉండాల్సింది చెంచల్గూడ జైలు లేకుంటే చెర్లపల్లి జైలు. ఏ విధంగా అయితే బతుకమ్మ అలియాసు కవితమ్మ ఆడికి పోయిందో అదేవిధంగా అందరికి కూడా ఒక్కొక్క జైలు రెడీ అవుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం అనేది తెలంగాణకు ఒక పిచ్చకుట్ల కుటుంబంగా మారింది. అండ్ ఇంకోటి సునీత వివేకానంద కూతురు సునీత ఒక మాట అన్నారు. నాకు చదువు తెలివి అన్ని స్తోమత ఉన్నప్పటికీ కూడా నేను మా నాన్న హత్య కేసులో ఎలాంటి పురోగతిని పొందలేకపోతున్నాను, ముందుకెళ్ళలేకపోతున్నాను, అసలు చంపింది ఎవరో తెలుసుకోలేకపోతున్నాను అన్నారు. ఎందుకని? చూడండి, చంపింది ఎవరో తెలుసుకోలేకపోతున్నానంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎవరిది నడుస్తుంది? అక్కడ వాళ్ళన్నదే జగన్ది నడుస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఈ హత్య చేయించిందనంటే మొత్తం క్లియర్గా తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే వివేకానంద రెడ్డి అనేది అందరికీ సౌమ్యుడు. ఆయన అజాత శత్రువు. ఆయన సెక్యూరిటీ కూడా లేకుండా తిరిగేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని హతమార్చే అవసరం కేవలం ఈ యొక్క నత్తి పకోడికి మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే దీని వెనుక ఈ బ్యాక్ ఎండ్లో ఉన్నదంతా భారతిరెడ్డికి ఈ వివేకానంద రెడ్డి ఎప్పుడు వ్యతిరేకించేవాడు. భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా క్రిమినల్. భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి భార్యాభర్తలు కలిసి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళతో పట్టుకొని చేయించిన కథ ఇది. ఇప్పుడు కేసు సిబిఐ దర్యాప్తులో ఉంది. సిబిఐ దర్యాప్తులో ఉన్నప్పుడు సిబిఐ ఒక టైం ప్రకారంగా దానికి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కాకపోతే మీరు సిబిఐ దర్యాప్తులో మీకు ఏమైనా అనుమానాలు ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అది చట్టపరమైనటువంటి విషయాల్లో కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక విషయం ఒక ఇన్వెస్టిగేషన్లో ఉంది, కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దాని మీద ఏ విధంగా కామెంట్ చేస్తాం?
కానీ నడిచేది మొత్తం రాజకీయం మొత్తం నడిచేది మొత్తం వివేక హత్య గురించే కదా. వివేక హత్య కేసు అంటే వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళు చంపుకున్నామా? ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రాజకీయ పార్టీగా ఎవరినైనా సొంత బాబాయ్ అయినా కానీ హత్య చేయడం నేరం అని చెప్పేసి ఈ నేరానికి పాల్పడినటువంటి వాళ్ళపైన శిక్ష కంపల్గా ఈ నేరస్తుడికి శిక్ష పడాలని చెప్పేసి అదొక మాట మాట్లాడగలుగుతాం. అంతేగాని నీ ఇంట్లో కుండలు ఏముడికిందని చూసేంత అవసరం మాకు లేదు. ఇప్పుడు సునీతమ్మ గారు తన తండ్రి చనిపోయింది, తండ్రి హత్య గావించబడ్డాడు, హత్య జరిగింది, నాకు న్యాయం జరుగుతలేదని చెప్పి ఆమె బయట చెప్తుంది. దానికి మేము ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తాము, ఆమెకు మాతోడు అయినటువంటి హెల్ప్ చేస్తాం. మరి ఎవరెంబడి తిరుగుతున్నావు నువ్వు? ఒక ప్యాకేజ్ పొలిటీషియను, కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీకి ప్యాకేజ్ పొలిటీషియన్గా వచ్చి ఆమె ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగానే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి, జగన్మోహన్ రెడ్డికి మేలు చేకూర్చడానికి ఆమె పనిచేస్తుంది కదా. ఆమె పనిచేసి ఆమె ఎంబడి ఎందుకు తిరుగుతున్నావు? మరి జగన్మోహన్ రెడ్డితో నీకు పడదేమో, వేలుతో మీకు పడదేమో, విజయమ్మతో పడదు కదా. నలుగురు ప్రెస్ వాళ్ళని తీసుకపో, విజయమ్మ దగ్గరకు ఓ మా తల్లి ఏమైందమ్మా, నీ కొడుకు హత్య చేసిండు, హత్య గావించమంటున్న వాడు కూడా నీ సాక్షాత్ నీ మరిదే కదా, న్యాయం జరగట్లేదు, నీ కొడుకుకు ఒక మాట చెప్పవా, ఇది నీ బాధ్యతనా కాదా, నువ్వు బాధ్యతగా భావిస్తున్నావు లేవా? నలుగురు ప్రెస్ వాళ్ళని తీసుకుపోయి అడుగు. నువ్వు అడిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఓ భగవంతుడా, నా యొక్క కొడుకుని విజయం చేకూర్చామని చెప్పేసి ఆ వైఎస్ బొంద మీద నువ్వు ప్రార్థించినావు కదా. అది ఆ ప్రార్థించడానికి నీకు అర్హత ఉందా లేదా అని చెప్పి రాష్ట్ర ప్రజలకు కూడా తెలవాలి కదా. ఫస్ట్ మీ ఇంట్లో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల యొక్క నిబద్ధత రాష్ట్ర ప్రజల ముందు తీసుకొచ్చి చెప్పు. ఆ తర్వాత ప్రజల ముందు ప్రశ్నించు. నేను చదువుకున్నా కదా అంటే, నాకు తెలివింది కదా అంటే, నీ తెలివి ఏడ ఉపయోగించి అలా ఉపయోగించు తల్లి. నీ చదువుకెందుకు మధ్యలో తీసుకొస్తున్నావు? వారు మాతో ఉన్నటువంటి సానుకూలంగా ఉన్నటువంటి ఆ యొక్క సందర్భంగా అనుకూలంగా దాని గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఎప్పుడు కూడా తగిన విలువ ఆయనకి ఇచ్చారు. అదే కాకుండా వారు మొన్నటి వరకు కూడా వైసీపీ యొక్క ఎంపీగానే కొనసాగారు. ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు. పూర్తి పదవీ కాలం అయిపోయేంత వరకు కూడా ఆయన ఎంపీకి రాజీనామా చేయలేదు. ఒకవేళ ఆయన ఎంపీ, మేము కూడా ఒక విషయం కమ్యూనికేషన్ గ్యాప్ కూడా వచ్చిందంటే, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి బహుశా ఆయన బీజేపీలో చేరుతారేమో, చేరి బీజేపీ కోటాకు వచ్చినటువంటి కోటాలో ఆయన ఎంపీగా పోటీ చేస్తారేమో అని అలా ఊహించారు. దాంట్లో ఏమైపోయింది, ఆయన మొన్నటి వరకు ఏ పార్టీలో చేరకపోవడము, బీజేపీ వాళ్ళు కూడా మాకు సంబంధం లేనట్టు వాళ్ళు దూరం అయిపోవడము, జనసేనలో ఎలాగా అకామిడేట్ చేయడే పరిస్థితి లేదు కాబట్టి వారికి కొంచెం కంగుబాటు కలిగింది, కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అలా నరసాపురం టికెట్ వేరే వాళ్ళు ఆశించడం, వాళ్ళకి ఇవ్వడం జరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు మీరే రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలి, రాజకీయ భవిష్యత్తు అంతా మీ చేతిలో ఉందని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. చంద్రబాబు గారు క్లియర్గా దిండి నుంచి వరకు టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక సీటు పైన కొంత సిట్టింగ్లు కానీ అక్కడ ఆశావాహులు గత 5 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నారు. వారిపైన వేరే క్యాండిడేట్ని పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా అసంతృప్తి అనేది వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రఘురామరాజు గారికి సీటు కన్ఫర్మ్ చేశారు. ఖచ్చితంగా ఆ సీటు పైన వాళ్ళు పోటీ చేస్తారు. అసమ్మతులు ఎవరున్నా కానీ అధినాయకుడు పిలిచి వాళ్ళని బుజ్జగించడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరం కూడా ఏకతాటిపై వచ్చి రఘురామకృష్ణరాజు గారు కూడా అదేవిధంగా కూటమిలో నాయకులందరూ కూడా విజయం చేకూర్చే విధంగా అందరూ పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.